హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ సిరీస్లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అరిథమెటిక్, లాజికల్, షిఫ్ట్ అండ్ మైక్రో ఆపరేషన్స్. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. అరిథమెటిక్, మైక్రో ఆపరేషన్స్. అరిథమెటిక్ అంటే ఏంటి? అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నిటిని అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటాం డైలీ మ్యాథమెటిక్స్లో. సో మైక్రో ఆపరేషన్స్ అంటే ఏంటి? ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే మైక్రో ఆపరేషన్ అంటే సిపియు చేయగలిగే అతి చిన్న ఆపరేషన్, టాస్క్ని మైక్రో ఆపరేషన్ అంటాం. సో ఇవి రెండింటిని కలిపితే ఏంటంటే సిపియు చేసే అతి చిన్న ఆపరేషన్స్, టాస్క్స్లో అరిథమెటిక్, ప్లస్ మైనస్, డివైడెడ్ బై, సో డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కలిపితే అరిథమెటిక్ మైక్రో ఆపరేషన్స్ అన్నమాట. సో డెఫినేషన్లోకి వస్తే అరిథమెటిక్ మైక్రో ఆపరేషన్స్ ఆర్ ద బేసిక్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ న్యూమరిక్ డేటా. సో ఆబ్వియస్లీ ఇది డిజిటల్ కంప్యూటర్ కాబట్టి డిజిట్స్ మీదే వర్క్ చేస్తుంది. సో డిజిట్స్ అంటే మళ్ళీ 1 to 9 అలా డెసిమల్ కాదు, బైనరీ ఆపరేషన్స్ అండ్ బైనరీ డిజిట్స్ అనమాట, 0 or 1. సో ఈ నెంబర్స్ పైన సిపియు చేసే మైక్రో ఆపరేషన్సే అరిథమెటిక్ మైక్రో ఆపరేషన్స్. ద ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ద అరిథమెటిక్ లాజికల్ యూనిట్ ఆఫ్ ద సిపియు. సో మనం ముందు డిస్కస్ చేసినట్టుగా ఏవైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయంటే అది చేసేది ఏఎల్యు మాత్రమే. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే, the CPU performs arithmetic calculations on the binary numbers using the data available in the registers. సో మనకు తెలుసు ఏంటి, మన డేటా అంతా మెయిన్ మెమరీలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఏఎల్యూ ఏదైనా ఆపరేషన్ చేద్దాం అనుకుంటుందో కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే ఇన్స్ట్రక్షన్స్ యొక్క డేటాని సిపియు మెమరీ నుంచి రిజిస్టర్స్లోనికి తెచ్చుకుంటుంది. సో రిజిస్టర్స్ పైన అరిథమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. Each arithmetic micro operation is a simple single step process performed in one clock cycle. సో మనకి ఇక్కడ క్లాక్ సైకిల్ అంటే ఏంటో తెలియాలన్నమాట. నార్మల్గా ప్రతి కంప్యూటర్ ఒక క్లాక్ని మెయింటైన్ చేస్తుంది. ఆ క్లాక్ ఏంటంటే దట్ విల్ క్లిక్ ఇట్ ఇన్ అ థ్రెషోల్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్లో ఈ ఒక క్లాక్ క్లిక్ అయ్యేది 1 second అయితే ఇంకొక ల్యాప్టాప్లో ఇంకొక సెకండ్ ల్యాప్టాప్లో అది క్లిక్ అయ్యేది 1 nanosecond అనుకోండి. సో ఏ క్లాక్ అయితే ఫాస్ట్గా క్లిక్స్ అవుతుందో సో అది ఫాస్టెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్లో 1 secondకి క్లిక్ అయితే 1 secondకి ఒక మైక్రో ఆపరేషన్ జరుగుతుందని అర్థం. సో సెకండ్ ల్యాప్టాప్లో 1 nanosecondలో, అంటే నానోసెకండ్ అంటే 10⁻⁹ సెకండ్లో ఒక క్లిక్ జరిగిందంటే ఒక్కొక్క టాస్క్ జరగడానికి అంత టైం పడుతుందన్నమాట. సో ఏదైతే తక్కువ టైంలో క్లిక్స్ ఇస్తుందో అది ఫాస్టెస్ట్ క్లాక్ అండ్ ది ఫాస్టెస్ట్ కంప్యూటర్. సో ఈచ్ అరిథమెటిక్ మైక్రో ఆపరేషన్ ఇస్ సింపుల్. మనకు తెలిసేది మైక్రో ఆపరేషన్ అంటే ఏంటి అని, సిపియు చేయగలిగే అతి చిన్న మైక్రో టాస్క్. సో ఆ టాస్క్ ఎలా ఉంటుంది? ఆబ్వియస్గా ఇది సింపుల్గా ఉంటుంది, సింగిల్ స్టెప్లో ఉంటుంది, అండ్ ప్రతి 1 clock పల్స్ టిక్కి ఒక టాస్క్ జరుగుతుంది. ద రిజల్ట్స్ ఆఫ్ ద ఆపరేషన్ ఈజ్ యూజువలీ స్టోర్డ్ ఇన్ రిజిస్టర్. సో ఆ ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చేసి రిజిస్టర్లో ఉంటుంది. ఇఫ్ we want to use it as for the future use, we'll be storing it back to the memory, otherwise we'll clear it. Arithmetic micro operations are expressed in ఆర్టీఎల్. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్టీఎల్ అంటే ఏంటో చూసాం. రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్లో మైక్రో ఆపరేషన్స్ని మనం హ్యూమన్ రీడబుల్లో ఉండాలని అలా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎక్స్ప్రెషన్, ఆర్టీఎల్ ఎక్స్ప్రెషన్, దెన్ addition of 2 numbers, R1 plus R2, it will be R3. So which means the content of the register 1 plus register 2 will be stored to R3. కామన్ అరిథమెటిక్ మైక్రో ఆపరేషన్స్. కామన్గా ఉండే ఆపరేషన్స్ ఏంటి నెంబర్స్ పైన? అడిషన్, we all know that. సో అడిషన్, 2 contents of 2 registers adds the contents of 2 registers. R1లో ఉన్న డేటాని R2లో ఉన్న డేటాతో కలిపి వచ్చిన రిజల్ట్ని R3లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే అడిషన్. సబ్ట్రాక్షన్ ఇస్ సేమ్. R1లో ఉన్న డేటాని R2తో ఉన్న డేటాతో సబ్ట్రాక్ట్ చేసి రిజల్ట్ని R3లో స్టోర్ చేస్తుంది. సో ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు 6 ఉంది.
సో 6కి 1 కలుపుతాం అనమాట. ప్రతి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి +1 కలపడాన్ని ఇంక్రిమెంట్ అంటాం. సో డిక్రిమెంట్ ఏంటి మరి? సేమ్ వే, ఏ నెంబర్ ఉంటే దానికి -1 చేస్తాం, అదే డిక్రిమెంట్. సో వన్స్ కాంప్లిమెంట్. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు 1 ఉంది, 1 కాంప్లిమెంట్ 0 అనమాట. బిట్ వైజ్లో వన్స్ జీరోసే కదా బిట్ వైజ్లో. సో 1 ఎక్కడ ఉంటుందో అక్కడ జీరోస్ ఎక్కడ ఉంటాయో వన్స్, అదే కాంప్లిమెంట్. ఇన్వర్ట్స్ ఆల్ ద బిట్స్ ఆఫ్ ఎ రిజిస్టర్. సెకండ్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం వన్స్ కాంప్లిమెంట్కి +1 కలపాలన్నమాట. సో అదే 2's కాంప్లిమెంట్. దీని గురించి ఒక సెపరేట్ వీడియో ఉంది, ఐ విల్ పోస్ట్ ఇట్. అండ్ ప్రొడ్యూసెస్ ద ఇలా 2's కాంప్లిమెంట్ ఎందుకు చేస్తాము అంటే, మన పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్గా మారాలి అని అంటే 2's కాంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు 7కి 2's కాంప్లిమెంట్ చేస్తే -7 అవుతుంది అనమాట. సో అది మల్టిప్లికేషన్. మల్టిప్లైస్ ద కంటెంట్ ఆఫ్ 2 registers. డివిజన్ డివైడ్స్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ బై అనదర్. సో దానివల్ల మనకు క్వశ్చన్ అండ్ రిమైండర్ వస్తాయి. షిఫ్ట్ చేయడం అంటే, మనకి ప్రతి నెంబర్ని మనం ఎలా రాస్తాము? బైనరీలో కన్వర్ట్ చేస్తాం కదా, బైనరీలో రాస్తాం. సో ఆ బైనరీలో కన్వర్ట్ చేసిన డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ అ అన్సైన్డ్ ఇంటీజర్, అంటే 32 bits డేటా. ఆ 32 bits ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ని వీ కెన్ షిఫ్ట్ లెఫ్ట్ ఆల్సో, వీ కెన్ షిఫ్ట్ రైట్ ఆల్సో. సో యూజెస్ ఏంటి, షిఫ్ట్ ఎందుకు చేస్తాము అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి అవైలబుల్ అరిథమెటిక్ ఆపరేషన్స్. ఎగ్జాంపుల్, అరిథమెటిక్ ఆపరేషన్స్కి R1 అనేది 5 అంటే, R2 అనేది 3 అనుకుంటే, దెన్ ఇవన్నీ కలిపితే 8 అవుతుంది. సో బైనరీలో 0101 0011, ఇక్కడ 0011 ఉందంటే 11 కలిపితే ఎంత? 11. సో ఇట్ విల్ బికమ్ 10. సో క్యారీ, ఇట్ విల్ కమ్ 0, అండ్ దెన్ క్యారీ is 1, రైట్? సో 1 అండ్ 0. సో అలా మనం పర్ఫామ్ చేస్తే మనకి ఇక్కడ 8 వస్తుంది. సో ఇట్ ఈస్ హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద హెయిర్, బట్ వీ కెన్ డూ ఇట్ బెటర్ విత్ some image, I feel. So we'll do that in next video. And purpose, to perform the basic arithmetic calculations inside the CPU లోపల basic calculations చేయాలి అని అంటే ఇలా చేస్తాం అనమాట. అండ్ యూస్డ్ ఇన్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ అరిథమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ యాడ్, సబ్ట్రాక్ట్, ఇంక్రిమెంట్. సో ఫార్మ్స్ ఆఫ్ ద బేస్ ఈజ్ ఫర్ మోర్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ సచ్ as మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో చాలా కాంప్లెక్స్ ఆపరేషన్స్ చేయాలంటే ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ వెరీ మైన్యూట్ టినీ టాస్క్స్. సో దట్స్ వై విల్ యూజ్ ఇట్. అండ్ లాజిక్ మైక్రో ఆపరేషన్స్ ఏంటి? మనకి లాజికల్ ఆపరేషన్స్ తెలుసు కదా, అండ్ ఆర్, నాట్, ఎక్స్ఆర్, ఎక్స్నార్ అండ్ ఇంకా ఉంటాయి. సో ఇవి లాజిక్ ఆపరేషన్స్ అన్నమాట. Logic micro operations are the operation that perform the bitwise logical manipulation and or not, XOR, etc. on the binary data stored in the registers. దానికి ట్రూత్ టేబుల్ ఉంటుంది చూడండి. ఒకవేళ ఏ అనే రిజిస్టర్లో ఒక నెంబర్ ఉంది, బి అనే రిజిస్టర్లో ఒక నెంబర్ ఉంది. సో దాంట్లో ప్రతి బిట్ని ఇంకొక నెంబర్లో ఉన్న సేమ్ ప్లేస్లో ఉన్న బిట్తో మనం అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ వాట్ ఎవర్ చేస్తాం. ఇక్కడ అండ్ కదా, అండ్ చేస్తాం అనమాట. అండ్ ఏంటి? 0, ఫస్ట్ బిట్ 0 అండ్ సెకండ్ బిట్ 0 అయితే 0 and 0 0, 0 and 1 0, 1 and 0 0. Only it is 1 if both are true. If both are 1 1, then it is 1. నాండ్లో ఏంటంటే నెగిటివ్ అనమాట, అండ్కి ఆపోజిట్. అండ్లో ఎక్కడైతే జీరోస్ ఉంటాయో అక్కడ వన్స్ ఉంటాయి, ఎక్కడ 1 ఉంటుందో అక్కడ 0 ఉంటుంది. ఆర్ అంటే రెండు ఫాల్స్ అయితేనే ఫాల్స్, లేదంటే ఏదొక్కటి కరెక్ట్ అయినా కానీ అది ట్రూ అనమాట. అండ్ నార్ అనేది దీనికి ఆపోజిట్. సో 0 ఉన్న దగ్గర 1 ఉంటుంది, 1s ఉన్న దగ్గర 0s ఉంటాయి. ఎక్స్ఆర్ ఏంటంటే ఈ రెండిట్లో సేమ్ ఉంటే 0, డిఫరెంట్ ఉంటే 1. సేమ్ అంటే 0 and 0 సేమ్ కదా, సో ఇక్కడ 0. 1 and 1 0 సేమ్ కదా, సో 0. సో డిఫరెంట్ 1 1 అట్లా. దీనికి ఆపోజిట్లో XOR. నాట్ ఏంటంటే 0 ఉంటే 1, 1 ఉంటే 0. సో ఇది ట్రూత్ టేబుల్, ఇది లాజికల్ గేట్స్. అండ్ explanation, these operations are performed bit by bit on the content of the register.
సో రిజిస్టర్లో ఒక డేటా ఉంది, అది 4 బిట్స్ అంటే ప్రతి 4 బిట్ డేటా ఉంది. ఏలో 4 బిట్ డేటా ఉంది, బీలో కూడా 4 బిట్ డేటా ఉంది కదా. సో ప్రతి బిట్ ఏలో ఉన్న ఫస్ట్ బిట్, బీలో ఉన్న ఫస్ట్ బిట్, ఏలో ఉన్న సెకండ్ బిట్, బీలో ఉన్న సెకండ్ బిట్, ప్రతి దానిపైన ఈ అండ్ ఆర్ నాట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు అనమాట. The arithmetic logical unit performs these logical operations. Unlike arithmetic operations, logical operations are used to compare, modify or test the individual bits. మనం అడిషన్ లాగా కాకుండా అసలు ఆ ప్లేస్లో ఏ బిట్ సెట్ ఉంది, ఏ బిట్ అన్సెట్ ఉంది తెలుసుకోవచ్చు దీనివల్ల. ఎగ్జాంపుల్స్ ఇన్ ద రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్, అండ్కి ఇలా రిప్రజెంట్ చేస్తాము, ఆర్కి ఇలా ఇన్వర్టెడ్, అండ్ XORకి ఇలా, అండ్ నాట్కి కాంప్లిమెంట్, అండ్ క్లియర్ జీరోని మనం R1లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సెట్ అంటే 1ని R1లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మాస్కింగ్ అంటే సమ్ నెంబర్ వాట్ ఎవర్, మాస్క్ అంటే సమ్ ఎఫ్ ఆర్ సమ్ డేటా, దాంతోని R1ని మనం మాస్క్ చేయడాన్ని ఇలా మాస్కింగ్ అంటాము. ఇవన్నిటి గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఏం బాధపడకండి అర్థం కాలేదని. సో ఇవి జస్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఏంటో తెలుసుకోండి. బిట్స్లో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇఫ్ R1 ఈక్వల్ టు దిస్ అండ్ దిస్ అండ్ దెన్, సో ఒకవేళ R1 అనేది ఈ నెంబర్ అయితే, R2 అనేది ఈ నెంబర్ అయితే, సో ఈ నెంబర్ ఏంటని మనం ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. 0 ఇక్కడ 1 2 3 4, 0 2 2 4 8, ఈ నెంబర్ 9. సో అలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను చెప్తాను ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. అజ్యూమ్ ఇట్ యాజ్ సమ్ బైనరీ నెంబర్ ఫర్ నౌ, అండ్ దెన్ R1 అండ్ R2 ఎలా అండ్ని మనం ఎలా పర్ఫామ్ చేయాలి. అండ్లో చూస్తే నేను ఇందాక ఏం చెప్పాను, 2 బిట్స్ సెట్ అయి ఉంటేనే అది సెట్, రెండిట్లో ఏది 0 ఉన్నా కానీ 0 అయిపోద్ది. సో R1లో ఫస్ట్ బిట్, R2లో ఫస్ట్ బిట్ 0, సో 0. R1లో ఫస్ట్ బిట్ 1, బట్ R2లో ఫస్ట్ బిట్ 0, సో ఇది 0. సో R1లో థర్డ్ బిట్ 0 అయింది, సో ఇక్కడ 1 ఉంది, సో 0. బట్ ఈ రెండు నంబర్స్లో ఫస్ట్ బిట్ ఫోర్త్ బిట్ అనేది సెట్ ఉంది. సో అందుకని ఇక్కడ సెట్, ఇక్కడ సారీ ఐ డెంట్ మెన్షన్ దాట్. సెట్ అంటే 1, అన్సెట్ అంటే 0, ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. సో వీటిని ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటాం అన్నమాట మనం. అండ్ దెన్ ఇందాక చూపించిన ట్రూత్ టేబుల్ని చూస్తూ మీరు దాన్ని కంప్లీట్ చేయొచ్చు. పర్పస్ ఏంటి వీటికి అంటే, యూజ్ టు పర్ఫామ్ బిట్ మ్యానిపులేషన్ ఇన్ డేటా, ఇంపార్టెంట్ ఇన్ మాస్కింగ్, షిఫ్టింగ్, సెట్టింగ్. ఇవన్నీ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మోస్ట్లీ ఎంబెడెడ్ సైడ్ మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. సెట్, అన్సెట్, షిఫ్టింగ్, మాస్కింగ్ అంతా. సో జనరల్ ప్రోగ్రామింగ్లో మనం ఎక్కువ యూజ్ చేయము. సో ఎంబెడెడ్ సైడ్, నెట్వర్కింగ్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్. షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ మూవ్ ద బిట్స్ ఆఫ్ ద రిజిస్టర్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్. ఇందాక చూసినట్టుగా 1 1 ఉంటే 1, 1 0 ఉంటే 0, అట్లా ఆ మ్యానిపులేషన్ కాకుండా మనకి ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేస్తాము. బిట్స్ని మనం లెఫ్ట్కైనా రైట్కైనా మూవ్ చేయొచ్చు అనమాట. సో దాన్ని చూద్దాం. లెఫ్ట్కి మూవ్ చేస్తే లెఫ్ట్ షిఫ్ట్, రైట్కి మూవ్ చేస్తే రైట్ షిఫ్ట్. మళ్ళీ మూవ్ చేసిన తర్వాత రైట్ సైడ్కి ఆర్ లెఫ్ట్ సైడ్కి ఎంటీ స్పేస్ ఉంటుంది కదా, దాన్ని జీరోస్తో ఫిల్ చేస్తూ ఉంటాము. దాన్ని మనం దీంట్లో చూద్దాం. సో లాజికల్ షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ shifts all the bits to the left. A 0 is inserted at the rightmost position. దీని ఎగ్జాంపుల్లో చూద్దాం. ఈ నెంబర్ ఉందండి 1011. సో ఈ నెంబర్ని మనం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి, లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. సో లెఫ్ట్కి 1 బిట్ షిఫ్ట్ చేయాలి. ఈ 0 అనేది 1ని రీప్లేస్ చేస్తుంది, 1 0ని రీప్లేస్ చేస్తుంది, 1 1ని రీప్లేస్ చేస్తుంది. సో అప్పుడు అది ఏమవుతుంది, నెంబర్ 0 1 1. బట్ ఇక్కడేం నెంబర్ ఉండదు కదా, సో దీన్ని మనం 0తో రీప్లేస్ చేస్తాం. దాన్ని లెఫ్ట్ షిఫ్ట్ అంటాం. రైట్ షిఫ్ట్ అంటే సేమ్. సో ఈ నెంబర్ని రైట్కి 1 బిట్ షిఫ్ట్ చేస్తున్నాం అంటే ఈ 0ని 1 రీప్లేస్ చేస్తుంది,
1ని 0 రిప్లేస్ చేస్తుంది, 1 రిప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ ఖాళీ అయిపోతుంది కదా, ఈ ఖాళీ అయిన పొజిషన్ని మనం 0తో రిప్లేస్ చేస్తాం. దాన్నే లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అంటాం. సో అరిథమెటిక్ రైట్ ఇదంతా సేమ్, ఇంకా రొటేట్ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. పర్పస్ యూజ్డ్ ఇన్ అరిథమెటిక్ క్యాలిక్యులేషన్స్, యూజ్డ్ ఇన్ ద బిట్ మ్యానిపులేషన్, డేటా ఎన్క్రిప్షన్, హార్డ్వేర్ కంట్రోల్. సో ఇదంతా మోస్ట్లీ నేను చెప్పాను కదా, హార్డ్వేర్ కంట్రోల్ అంటే ఎంబెడెడ్ సైడ్లో చాలా ఎక్కువ వైడ్గా యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ మనకు ఎక్కువ యూజ్ ఉండవు ఇవి. హెల్ప్స్ ఇన్ రొటేటింగ్ ద బిట్స్ ఫర్ సైక్లిక్ రిడెండెన్సీ ఆర్ చెక్సమ్ జనరేషన్. ఈ చెక్సమ్ సైక్లిక్ రిడెండెన్సీ ఇదంతా ఎప్పుడు వాడతాం మనము, మన ఏదైనా ప్యాకెట్స్ డేటాని పంపించినప్పుడు. వన్స్ నెట్వర్కింగ్ చదివిన తర్వాత మీకు ఇవంతా అర్థమవుతుంది. ఫర్ నౌ ఇట్స్ సంథింగ్ రాకెట్ సైన్స్. సో ఇన్ షార్ట్, షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్ మూవ్స్ ద బిట్స్ ఆఫ్ ద రిజిస్టర్ లెఫ్ట్ ఆర్ రైట్ టు పర్ఫార్మ్ ద బిట్ మ్యానిపులేషన్. సో ఇప్పటికి మీకు తెలియాల్సింది ఏంటంటే, షిఫ్ట్ అంటే ఏం లేదు, ఇచ్చిన గివెన్ నెంబర్ ఆఫ్ బిట్స్ని లెఫ్ట్కైనా రైట్కైనా మూవ్ చేసి ఎన్ని మూవ్ చేసామో ఆ ప్లేస్ని మనం జీరోస్తో రిప్లేస్ చేస్తాం, అంతే. ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ విచ్ లాంగ్వేజ్ వుడ్ యూ లైక్ మీ టు కంటిన్యూ ఇన్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.